హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ టెడ్డీ. ఇవాల్టి మన వీడియోలో మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆలూతో ఫ్రైయే కాదు, ఆలూతో ఏం చేసినా బాగుంటుంది. వెజ్ లవర్స్కి అయితే ఏం లేకపోయినా ఉంటారు, కానీ ఆలు లేకుండా అస్సలు ఉండలేరు. నాన్ వెజ్కి బెస్ట్ రీప్లేస్మెంట్ ఏమన్నా ఉంది అంటే దాంట్లో ఫస్ట్ వినిపించే నేమ్ ఈ ఆలు అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పొటాటోస్ మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని అదే వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ పొటాటోస్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని సేమ్ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. ఈ పొటాటోస్ అన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ, మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ ముక్కల్ని కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ మాత్రం ముందే అస్సలు వేయొద్దు. ఈ పొటాటో ముక్కలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ అలాగే చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ఒకవేళ ఆలూతో పాటే ముందే వేసేస్తే ఆనియన్స్ ఏమో మాడిపోతే ఆలు ఏమో ఫ్రై అవ్వదని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పాన్కి స్టిక్ అవుతున్నట్టు ఉంటుంది, అది కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి అండ్ అలాగే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఈ ఆలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకోండి. ఇవి డైరెక్ట్గానే వేసేయండి, పౌడర్లో మాత్రం వేయొద్దు. ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ తీసుకుంటున్నాను. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ అండ్ స్పైసీ ఆలూ ఫ్రై ఈజ్ రెడీ. If you like my recipe, subscribe to our channel Tasty Teddy.